ప్రకటన గ్రంథములో 20వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. 20వ అధ్యాయంలో 1000 ఏండ్ల పరిపాలన గురించి వ్రాయబడింది. అందుకని 20వ అధ్యాయము 1000 ఏండ్ల పరిపాలనకు సంబంధించింది అని మనము తెలుసుకుంటాం. ఈ 20వ అధ్యాయంలో 1000 ఏండ్ల పరిపాలన గురించి 6 సందర్భాల్లో వ్రాయబడింది. 1000 ఏండ్ల పరిపాలన గురించి 6 సందర్భాల్లో రాయబడింది. 20వ అధ్యాయము 2వ వచనములో 1000 సంవత్సరములు అని మనం చూస్తాం. సాతానును ఆ ఘట సర్పము పట్టుకొని 1000 సంవత్సరములు. అలాగే 3వ వచనంలో చూస్తాం, ఆ 1000 సంవత్సరములు గడిచిన పిమ్మట అని చూస్తాం. తర్వాత 4వ వచనములో పక్క పేజీలో మనం చూస్తే, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అని చూస్తాం. తర్వాత 5వ వచనములో ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతక లేరు అన్నది 4వ పర్యాయం చూస్తాం. ఇక 5వ పర్యాయం చూసినట్లయితే 6వ వచనములో చివరిలో దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఇది 5వ పర్యాయం. ఇక 6వ పర్యాయం మనం చూస్తే 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడెను. దరిదాపు 6 పర్యాయములు 1000 సంవత్సరములు అని 1000 ఏండ్ల పరిపాలన గురించి దేవుడు వ్రాయించాడు. సో ఆ 1000 ఏండ్ల పరిపాలన నిజముగా అది 1000 ఏండ్ల పరిపాలన అని మనము గుర్తించాలి. ఈ 1000 ఏండ్ల పరిపాలన భూమి మీదే జరుగుతుంది. 7 సంవత్సరాల ఆ శ్రమలు, మహాశ్రమలు తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన ఉంటుంది. ఈ 1000 సంవత్సరాల పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభువే రాజుగా ఉంటాడు. ఈ 1000 సంవత్సరాల పరిపాలన గురించి దాదాపు 3 వారాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. మిలీనియం అని ఇంగ్లీష్లో దీన్ని అంటాం. ఈ 1000 సంవత్సరాల పరిపాలనలో ప్రపంచ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనం ధ్యానం చేస్తున్నాం. చాలా విషయాలు ధ్యానం చేస్తున్నాం. ముందుగా ఇంతవరకు ధ్యానం చేసిన వాటిని మనం కొంత జ్ఞాపకం చేసుకొని ఈరోజు మరికొన్ని విషయాలు 1000 ఏండ్ల పరిపాలనలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో మనం చూద్దాం. మొట్టమొదటిది 1000 ఏండ్ల పరిపాలన ఇట్ ఈస్ ఎ లాంగ్ లివ్డ్ పీరియడ్ అని అంటాం. ఇది 1000 సంవత్సరాలు జీవించే కాలము. ఈ 1000 సంవత్సరాల కాలములో ఇది భూలోక రాజ్యములన్నీ కూడా పూర్తిగా నాశనము చేయబడతాయి. భూలోక రాజ్యములు ఏవి కూడా అన్యజనుల చేత పరిపాలించబడవు. భూలోక రాజ్యములన్నీ కూడా దేవుని ప్రజలకు ఇవ్వబడతాయి. సో నో మోర్ ఎర్త్లీ కింగ్డమ్స్, నో మోర్ వరల్డ్లీ కింగ్డమ్స్. దేవుడు అన్ని రాజ్యాల్ని ఆయన స్వాధీనంలో చేసుకుంటాడు. ఆల్ సెక్యులర్ కింగ్డమ్స్ అంటే భూలోకపు ఈ లోకపరమైన రాజ్యములన్నీ కూడా దేవునికి ఇవ్వబడతాయి, దేవుని ప్రజలకు ఇవ్వబడతాయి. ఈ విధంగా 1000 ఏండ్లు పరిపాలన దేవుడే, యేసుక్రీస్తు ప్రభువే యెరూషలేమును ముఖ్యపట్నంగా చేసుకొని జరిగిస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2 మనం చూస్తాము, అది ఇట్స్ ఏ స్పిరిచువల్ కింగ్డమ్ అని అన్నాము. అది ఆత్మీయ సామ్రాజ్యము అని మనం చూసాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభువే రాజుగా ఉంటాడు, ఆయనే తీర్పరిగా ఉంటాడు, ఆయనే న్యాయాధిపతిగా ఉంటాడు, ఆయనే ప్రవక్తగా, యాజకుడుగా అన్నీ ఆయనే ఉంటాడు. యేసు ప్రభువే రాజు, యేసు ప్రభువే తీర్పరి, యేసు ప్రభువే ఆ ధర్మశాస్త్రాన్ని లానిచ్చేవాడు. అంతా ఇంకా యేసు ప్రభువే. అంతేకాదు ప్రపంచమంతా ప్రజలందరూ యేసు ప్రభునే ఆరాధన చేస్తారు. ప్రతి మోకాలు ఆయన నామంలో ఉంగుతుంది, ప్రతి నాలుక యేసు నామాన్ని ఒప్పుకొని తీరుతుంది. 1000 ఏండ్లు అది ఆత్మీయ సామ్రాజ్యము. ఆయనే ఆ సామ్రాజ్యానికి అధిపతిగా ఉంటాడు. యేసు ప్రభువే ఆ సామ్రాజ్యాన్ని నడిపిస్తాడు. అంతేకాదు 3వది మనం చూసాం, ఆ 1000 ఏండ్ల పరిపాలన అది పరిశుద్ధమైన సామ్రాజ్యము. ఇక పాపముండదు, శాపముండదు, కారణం ఏమిటంటే
సాతానుడు 1000 సంవత్సరాలు బంధించబడతాడు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవాళ్ళు ఎవరు ఉండరు, విగ్రహాలు ఉండవు, అబద్ధ బోధలు ఉండవు, అబద్ధ బోధకులు ఉండరు. కేవలం పరిశుద్ధత మాత్రమే ఆ 1000 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంది. తర్వాత 4వ చూసాము, ఆ 1000 సంవత్సరాల పరిపాలన నీతి న్యాయములతో ఆయన పరిపాలన చేస్తాడు. నీతే తాండవిస్తుంది, న్యాయమే వర్ధిల్లుతుంది మనం తెలుసుకున్నాం. ఇక 5వది మనం చూస్తే ఆ 1000 సంవత్సరాల పరిపాలన ప్రకృతి అంతా పూర్తిగా మారిపోతుంది, క్రూరత్వం అంతా ప్రకృతిలో పోతుంది, సాధుత్వము ప్రకృతిలో వస్తుంది. ఇక భూమి మీద క్రూర జంతువులు ఏమీ ఉండవు. ఇప్పుడైతే జంతువులు క్రూరత్వాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకంటే నేల పాపము ద్వారా శపించబడింది కాబట్టి క్రూరత్వం అనేది జంతువులకు వచ్చింది, క్రూరత్వం అనేది మనుషులకు కూడా వచ్చింది. ఒకానొక రోజున పాపము తీసివేయబడుతుంది, శాపము తీసివేయబడుతుంది. కాబట్టి క్రూరత్వం అనేది జంతువుల్లో ఉండదు, మనుషుల్లో ఉండదు. కేవలము సాధుత్వమే మనము చూస్తాం. ఎక్కడ చూసినా శాంతి సమాధానమే మనం చూస్తాం. తర్వాత 6వది మనం చూసాం, సూర్యుడు చంద్రుడు వారి ప్రకాశములు చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుని ప్రకాశం పెరుగుతుంది, చంద్రుని ప్రకాశము కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే సూర్యుని ప్రకాశము దాని తీవ్రత అంత ఎక్కువగా భూమి మీదకి రావడం లేదు. అలాగే చంద్రుని ప్రకాశము దాని తీవ్రత కూడా అంత ఎక్కువగా, చంద్రుడేమీ ప్రకాశించడు కానీ సూర్యుని కాంతే చంద్రుని మీద పడి చంద్రుడు ప్రకాశిస్తున్నట్టుగా మనకు కనబడతాడు. కానీ ఎప్పుడైతే 1000 ఏండ్ల పరిపాలనలో ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ కోట్ల కొలది నక్షత్రాలు, ఈ విశ్వమే పాపము నుంచి శాపము నుంచి పూర్తిగా తొలగించబడుతుంది. కాబట్టి ఇక ఎక్కడ పొల్యూషన్ అనేది ఉండదు. సాధారణంగా పొల్యూషన్ ద్వారానే వాటి ప్రకాశం కూడా తగ్గుతుంది. ఈ నేల, ఈ భూమి చుట్టూ ఎన్నో రకాలైన పొరలుగా పొల్యూషన్ పూర్తిగా నిండిపోయింది. మానవుడు చేసిన పాపం ద్వారా సముద్రం పొల్యూట్ అయిపోయింది, ఈ నేల పొల్యూట్ అయిపోయింది, మనం పీల్చే గాలి పొల్యూట్ అయిపోయింది. మానవుని పాపం ద్వారా పొల్యూట్ కానిది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. చివరికి మనిషే పొల్యూట్ అయిపోయాడు, మానవ హృదయం కూడా పొల్యూటు అయిపోయింది. అయితే ఒక రోజున ఈ పాపము శాపము పూర్తిగా తొలగించబడుతుంది. కాబట్టి నీళ్లు శుద్ధిగా ఉంటాయి, నేల శుద్ధిగా ఉంటుంది, పీల్చే గాలి శుద్ధిగా ఉంటుంది. అంతేకాదు వాతావరణం కూడా పూర్తిగా శుద్ధిగా ఉంటుంది. మొత్తం అంతా కూడా పరిస్థితులు మారిపోతాయి 1000 ఏండ్ల పరిపాలనలో. అందుకని 1000 ఏండ్ల పరిపాలన ఏమంటామంటే అది నిత్యత్వానికి మెట్టు లాంటిది. 1000 ఏండ్ల పరిపాలన అయిన వెంటనే దేవుడు సాతాన్ని కొంతకాలము బంధాల నుంచి విడిపిస్తాడు. తర్వాత సాతాన్ని కూడా అగ్నిగుండములో దేవుడు వేస్తాడు. 1000 ఏండ్ల పరిపాలనకు ముందే క్రీస్తు విరోధి, అబద్ధపు ప్రవక్త అగ్నిగుండంలో వేయబడ్డారు. 19వ అధ్యాయం చివరిలో చూశాం. అయితే 1000 సంవత్సరాల వరకు దేవుడు సాతాన్ని బంధిస్తాడు. 1000 సంవత్సరాల తర్వాత సాతాన్ని దేవుడు మళ్ళీ కొంత విడిపిస్తాడు, విడుదల చేస్తాడు. ఆ తర్వాత సాతాన్ని కూడా సంపూర్తిగా దేవుడు అగ్నిగుండంలో వేస్తాడు. ఇక 1000 ఏండ్ల పరిపాలన అంటే అది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఇటర్నిటీ అంటాం. అది నిత్యత్వానికి మెట్టు లాంటిది, ట్రాన్సిషన్ పీరియడ్ అంటాం, మధ్యస్థపు స్థాయి లాంటిది. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ఇక నిత్యత్వం అనేది ప్రారంభించింది. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, ఇక నిత్యత్వం దేవుడే ఇంక పరిపాలన చేస్తాడు. ఈ పాత ఆకాశము, పాత భూమి ఇక ఇవేమీ ఈ లోకములో ఉండవు. అది 1000 ఏండ్ల పరిపాలనలో ప్రకృతి పూర్తిగా మారిపోతుంది, క్రూరత్వం పూర్తిగా పోతుంది, సూర్యుని చంద్రుని కాంతి ప్రకాశం పెరుగుతూ ఉంటుంది, పొల్యూషను అంటూ ఏమీ ఉండదు అని మనం చూసుకున్నాం. అంతేకాదు 1000 ఏండ్ల పరిపాలనలో సమాధానము, సెక్యూరిటీ, పీస్ అండ్ సెక్యూరిటీ, పూర్తిగా భద్రత అనేది దేవుడు ఇస్తాడు. ఎందుకంటే శత్రువులు అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడైతే సాతానుడు శత్రువుగా ఉన్నాడు, ఇప్పుడైతే పాపం భూమి మీద ఏలుబడి చేసింది కాబట్టి పాపం ద్వారా వ్యాజ్యాలు వచ్చినాయి, పాపం ద్వారా గొడవలు వచ్చినాయి, పాపం ద్వారా అవినీతి, అక్రమం, అన్యాయం, పాపం ద్వారానే ఇవన్నీ భూమి మీద వచ్చినాయి. అందుకని పాపం ద్వారానే భూమి మీద అశాంతి ఉంది,
భూమి మీద యుద్ధాలు ఆ, జరుగుతున్నాయి. అయితే ఒక రోజున ఇవేమీ ఉండవు. పూర్తిగా శాంతితో ఈ ప్రపంచం ఉంటుంది, పూర్తిగా భద్రతతో ఈ ప్రపంచం ఉంటుంది. ఇక మన ఇంటికి తాళాలు వేసుకోవాల్సిన పని లేదు, అలా వదిలేసి మనం ఉండొచ్చు. ఎందుకంటే ఇక దొంగతనాలు చేసేవాళ్ళు ఎవరు లేరు, ఇక దోచుకునేవాళ్ళు ఎవరు లేరు, ఏ షాప్స్లో మోసం అనేది ఉండదు. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములు. నీతి న్యాయంతో ఆయన పరిపాలన చేస్తాడు. శాంతి సంరక్షణతో ఈ ప్రపంచము 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. ఇది ఏడో విషయము, ఎనిమిదో విషయము. తర్వాత 9వ విషయం మనం చూసాం. ఎవరు 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు అన్నది గత కాలంలో మనం చూసాం. 1000 ఏళ్ల పరిపాలనలో 4 రకాలైన వ్యక్తులు ఉంటారు అని మనం చూసుకున్నాం. మొట్టమొదటి 1000 ఏళ్ల పరిపాలనలో రక్షించబడిన యూదులందరూ ఉంటారు. ఆ కాలంలో రక్షించబడిన వాళ్ళు అనగా 7 సంవత్సరాల శ్రమలు లేక మహాశ్రమల కాలంలో యూదులు చాలామంది రక్షించబడతారు. ఈ రోజున చాలామంది యూదులు రక్షణ లేదు, యేసు ప్రభుని తిరస్కరిస్తున్నారు. అయితే సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో యూదులు రక్షించబడతారు. అందుకని రక్షించబడిన యూదులు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. ఒకవేళ రక్షించబడని యూదులు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఏమేమి ఉండదు. అంతేకాదు 1000 ఏళ్ల పరిపాలనలో పాత నిబంధన భక్తులు ఉంటారు. పాత నిబంధనలో ఇక ఆదామవ్వలను చూస్తాం, హానోకును చూస్తాం, షేతును చూస్తాం, నోవాహును చూస్తాం, ఇక ఆ ఫ్యామిలీలందరినీ చూస్తాం. పాత నిబంధన భక్తులందరూ ఉంటారు. 1000 ఏళ్ల పరిపాలనలో భక్తులే ఉంటారు. దేవుని కొరకు జీవించిన వారు మాత్రం ఉంటారు. కయ్యూను వీళ్ళేముండరు. కయ్యూను ఉండడు. ఆ కయ్యూను సంతానము ఆ నోవహు కాలంలో జలప్రళయంలో కొట్టుకుని పోయారు, చనిపోయారు. వాళ్ళు ఎవరు ఉండరు. దేవుని ప్రజలు మాత్రమే 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. రక్షించబడిన యూదులు మాత్రమే ఉంటారు. అంతేకాదు 1000 ఏళ్ల పరిపాలనలో 7 సంవత్సరాల శ్రమల కాలంలో రక్షించబడిన పరిశుద్ధులు కూడా ఉంటారు. ఎందుకంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో ఆ శ్రమలను తట్టుకొని యేసుప్రభుని విశ్వసించి ఆ శ్రమలని తట్టుకొని హతసాక్షులైపోయిన వాళ్ళు కానీ జీవించిన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు కూడా 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. అయితే ఇక్కడ మీకు ప్రశ్న రావచ్చు. ఆ ప్రశ్న మీకు ఏం ప్రశ్న వస్తుందో నేను చెప్తాను. సో 1000 ఏళ్ల పరిపాలన ఎవరు ఉంటారంటే రక్షించబడిన యూదులు ఉంటారు, పాత నిబంధన భక్తులు ఉంటారు, 7 ఏళ్ల శ్రమల కాలంలో రక్షించబడిన వాళ్ళు ఉంటారు. అంతేకాదు 1000 ఏళ్ల పరిపాలనలో సంఘం ఉంటుంది. మధ్యాకాశంలోనే సంఘము భూమి మీదకి వస్తుంది. ఆ సంఘం అంతా కూడా 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభుతో పాటు ఈ ప్రపంచంలో ఉంటారు. చివరిగా 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరుంటారంటే ప్రభుతో పాటు దేవదూతలు కూడా ఉంటారు. దేవదూతలు కూడా అదే పతనము కాని దేవదూతలు అంటాం. ప్రభువుతో ఉండిపోయిన దేవదూతలు 1000 ఏళ్ల పరిపాలనలో వీళ్ళందరూ కలిసి ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తారు. మరి 1000 ఏళ్ల పరిపాలనలో వీళ్ళందరూ ఉంటారు. ఈ చెప్పిన 4 రకాల జాబితా ఉన్నవాళ్ళు ఎవరంటే అంతా ప్రభువుని ఎరిగిన వాళ్ళే, అంతా రక్షించబడిన వాళ్ళే. మరి ప్రభువుని తిరస్కరించిన వాళ్ళు పాత నిబంధన కాలంలో ఫిలిస్తీన్లు ఏమవుతారు, మొయాబీలు ఏమవుతారు, అమోరీలు ఏమవుతారు, యబూసీలు ఏమవుతారు, గిర్గాషీలు ఏమవుతారు. అలాగే కొత్త నిబంధన కాలంలో ఇస్కరియోతు యూదా ఏమైపోతాడు, కొత్త నిబంధన కాలంలో హేరోదు ఈ చక్రవర్తులు ఏమైపోతారు. అలాగే ఈ కాలంలో యేసు ప్రభుని నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వీళ్ళందరూ మరణిస్తారు. వీళ్ళందరూ ఏమైపోతారు? వీళ్ళందరూ 1000 ఏళ్ల పరిపాలనలో ఉండరు. అయితే వీళ్ళకి పాతాళంలో దేవుడు వారిని ఉంచుతాడు. యేసు ప్రభుని నమ్మని వాళ్ళందరూ ఎక్కడుంటారు? పాతాళములో ఉంటారు. తర్వాత దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ధవళ సింహాసనపు తీర్పు ఉంటుంది. యేసు ప్రభుని నమ్మని వాళ్ళందరూ 1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీద ఉండరు. వాళ్ళు పాతాళములో ఉంటారు. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత సాతాన్ని నరకము అగ్నిగుండంలో పడవేసిన తర్వాత అప్పుడు ఆయన పుస్తకాలు తెరుస్తాడు. ధవళ సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయన నమ్మని వారికి అందరికీ ఆయన తీర్పు తీరుస్తాడు. అప్పుడు పాతాళములో ఉన్నవారిని పాతాళములో ఉన్నవారిని కూడా దేవుడు ఏం చేస్తాడు? మండుచున్న అగ్నిగుండంలో పడవేస్తాడు. పాతాళాన్ని కూడా అగ్నిగుండంలో పడేస్తాడంట. అందరికీ తీర్పు తీర్చడం ఎందుకు? యేసు ప్రభుని నమ్మని వాళ్ళకి తీర్పు తీర్చడం ఎందుకు? వాళ్ళు ఎలాగో నమ్మలేదు. ఇక డైరెక్ట్గా వాళ్ళు నరకంలో దేవుడు పడివేయచ్చు కదా? కాదు. నరకంలో పడవేసే ముందు ఎందుకు నరకంలో వారిని పడివేయవలసి వస్తుందని పుస్తకాలు తెరిచి వాళ్ళ జీవిత చరిత్ర అంతా చూపించి, బాబు ఇందుకు కారణం మీరు నరకానికి వెళ్ళాలి, వాళ్ళకి చెప్పే నరకంలో వేస్తాడు.
వాడు పుస్తకాలు తెరవబడతాయి. మేము నరకానికి యోగ్యులుగా మేమేం పని చేసాం, మేము నీతిగానే జీవించాం కదా. కొంతమంది అనొచ్చు, మేము నీతిగానే జీవించాం, మేము భూదానాలు చేసాం, గోదానాలు చేసాం, మేము ఆ దానాలు చేసాం, ఈ దానాలు చేసాం, మేము లోకంలో చాలా మంచిగానే ఉన్నాం, చాలామందికి మేలు చేసామంటే యేసుప్రభుని నమ్మకపోతే ఇన్ని మేలు చేసిన ఉపయోగం ఏమీ లేదు. గ్రంథాలు తెరవబడితే వాళ్ళు నరకమునకు ఎందుకు అర్హులు అని చెప్పే వారిని నరకములో దేవుడు పడవేస్తాడు, లేక యేసుప్రభువే పడవేస్తాడు. ఎందుకంటే ధవళ సింహాసనము తీర్పు తీర్చేదెవరు? యేసుప్రభువే. యేసుప్రభువే. 1000 ఏండ్ల పరిపాలన ఎవరు ఉండరు. ఈ యేసుప్రభు నమ్మని వాళ్ళందరూ పాతాళంలోనే ఉంటారు. ఒక రోజున ఆయన ధవళ సింహాసనపు తీర్పులో వారి ఆత్మలన్నింటినీ దేవుడు తీసుకుని వస్తాడు. వాళ్ళందరికీ పునరుద్ధాన శరీరాలు ఇస్తారు. వాళ్ళందరినీ ఆయన ముందు నిలబెట్టుకుంటాడు. ఒక్కొక్కరికి తీర్పు తీర్చి ఒక్కొక్కరిని 1 by 1 నిత్య నరకాగ్నిలోకి పంపించేస్తాడు. అది 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన ఎవరు ఉంటారు అంటే 4 రకాలైన వ్యక్తులు ఉంటారని చూశాను. అంతేకాదు, విల్ పీపుల్ డై డ్యూరింగ్ మిలీనియం. 1000 ఏండ్ల పరిపాలనలో ప్రజలు మరణిస్తారా అంటే మరణించరు అనేది ఒక వాదన ఉంది, మరణిస్తారు అనే ఒక వాదన కూడా ఉంది. అయితే రెండిటికి వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. మనము దేన్ని అంటే మనం నమ్మవలసింది ఏంటంటే మరణించరు అని మాత్రమే మనము నమ్ముతాం. 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరు మరణించరు. 1000 సంవత్సరాలు కూడా వాళ్ళు ప్రభుతో పాటు ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తారు. ఎందుకంటే మరణించడానికి జబ్బులు ఉండవు కదా, మరణించడానికి పాపం ఉండదు కదా. ఈ రోజున ప్రజలు మరణిస్తున్నారంటే కారణం ఏంటి? వృద్ధాప్యం. వృద్ధాప్యం కూడా ఒక జబ్బుతో సమానం. ప్రజలు ఈ రోజున మరణిస్తున్నారంటే కారణం ఏంటి? రకరకాల వ్యాధులు. వ్యాధులకు కారణం ఎవరు? పాపం. వృద్ధాప్యానికి కారణం ఎవరు? పాపం. వ్యాధులకు కారణం ఎవరు? పాపం. ఇక పాపమే లేనప్పుడు వృద్ధాప్యం రాదు, పాపమే లేనప్పుడు జబ్బులు వ్యాధులు రావు. ఇక మరణం ఎక్కడి నుంచి వస్తుంది? 1000 ఏండ్ల పరిపాలన మరణమేమీ ఉండదు అని మనము చూసాం. తర్వాత 1000 ఏండ్ల పరిపాలనలో ఏ రకమైన శరీరాలు ఉంటాయో చూసాం. మహిమా దేహములు ఉంటాయి, మహిమా దేహములు కాని వారు కూడా ఉంటారు. గ్లోరిఫైడ్ బాడీస్ అని అంటారు. మహిమా దేహములు కలిగిన వారు ఉంటారు. మహిమా దేహానికి నాన్ గ్లోరిఫైడ్ బాడీస్ అండ్ గ్లోరిఫైడ్ బాడీస్ అంటారు. మహిమా దేహానికి సాధారణ దేహానికి వ్యత్యాసము పెద్దగా మనము గుర్తించలేము. మహిమా దేహానికి సాధారణ దేహానికి ఆ రోజుల్లో వ్యత్యాసం పెద్ద గుర్తించలేము. చూడండి, నేను ఈ మాట చెప్పినప్పుడు పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పాను. యేసు ప్రభు పునరుద్ధారుడు అయ్యాడు, మహిమా దేహం ఆయనకి వచ్చింది. అయితే ఆయన యోహాను సువార్త 20వ అధ్యాయంలో చేపలు తిన్నాడు, రొట్టె తిన్నాడు. వాళ్ళందరూ కలిసి పక్కన కూర్చొని మాట్లాడుకున్నారు. ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత మహిమా దేహంతోనే ఎమ్మాయిస్ మార్గంలో ఆ 2 శిష్యులతో మాట్లాడాడు. వాళ్ళు గుర్తించారా? గుర్తించలేదు. సరే, వాళ్ళ నేత్రాలు మూయబడ్డాయి. సో మహిమా దేహము మనలాగే ఉన్నారు. యేసుప్రభు అందరిలాగే ఉన్నాడు. ఆయన గాయాల్లో వేలు పెట్టి చూశాడు తోమ. ఆ టచ్, ఆ సెన్సు, ఆ స్పర్శ తెలిసింది. ఇది మహిమా దేహం అంటే ఇది లోతుకి వెళ్ళిపోద్దు కాదు, ఇదేదో ఒక భూతం లాంటిది కాదు, ఇది ఒక గాలి లాంటిది కాదు. మహిమా దేహం అంటే సేమ్ మనలాగే ఉంటాం, కానీ ఈ దేహానికి ఉన్న లక్షణాలు కొత్తగా వస్తాయి. అర్థం చేసుకోండి. యేసుప్రభు పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన్ని మగ్దలేని మరియా ఏమనుకుంది? తోటమాలి అనుకుంది. అదేంటిది? మహిమా దేహంలో ఉంటే పెద్ద లైటింగ్ వచ్చేయాలి కదా బాడీ వెనకాల. మనం అనుకుంటాం మహిమా దేహం అంటే పెద్ద లైటింగ్ వచ్చేస్తుంది, ఏదో మెరుపు తల వెనకాల ఒక ప్లేట్ లాంటిది తిరుగుతూ ఉంటుంది. మహిమా దేహం అంటే ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఉంటుంది ఏమనుకుంటాం. స్పెషల్ ఎఫెక్ట్ ఏమీ లేదు. పునరుద్ధారుడైన యేసుప్రభుని చూసి తోటమాలి అనుకుంది అంటే స్పెషల్ ఎఫెక్ట్ ఏమీ లేదు. కానీ దేహానికి అతీతమైన శక్తులు ఉంటాయి. ఆ దేహానికి ఏ శక్తులు ఉంటాయని చెప్పాను? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఉంటుంది. అది అక్షయమైన దేహము, అది బలమైన దేహము, అది ఘనమైన దేహము. 4వది అది ఆత్మ సంబంధమైన దేహం. అక్కడే ఉన్నాయి 4 లక్షణాలు. మహిమా దేహము అక్షయమైనది అంటే నాశనము లేనిది, నో మోర్ డెత్. అది బలమైన దేహము, దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. అది ఘనమైన దేహము, అది చాలా విలువైన దేహం, దానికి జబ్బులు రావు, దానికి గాయాలవు, దానికి జబ్బులు రావు,
దాని గాయాలు. మహిమా దేహానికి ఎవరైనా సుత్తుతో కొట్టినా ఏమీ ఉండదు, నొప్పి ఉండదు. ఎందుకంటే ఇది మహిమా దేహం, దానికి జబ్బులు రావు, అది అతీతమైన దేహం. నాలుగవది, మహిమా దేహము ఆత్మ సంబంధమైనది, అది స్పిరిచువల్ బాడీ. ఈ 4 ఉన్నాయి కొరింథీయులకు రాసిన పత్రికలో, మీరు చూస్తారు 15వ అధ్యాయం. ఇప్పుడు ఈ దేహం ఏంటి? క్షయమైపోయేది, నాశనం అయిపోయేది. ఇది బలహీనమైనది, దీనికి అన్ని జబ్బులు, తలనొప్పులు, జ్వరాలు, దగ్గులు వస్తాయి. బలహీనమైనది. మూడవది, ఈ దేహము ఘనహీనమైనది, విలువలేంది, విలువ ఏమీ లేదు. ఒక మేక గొర్రెకి తొక్క కూడా తినేస్తాం, తలకాయ తినేస్తాం, కాళ్ళు తినేస్తాం. ఒక మేకనో గొర్రెనో కోస్తే దాంట్లో బోటి అంటే పేగులను కూడా తినేస్తున్నారు. దాంట్లో వదిలేది ఏముంది? ఏమీ లేదు. మనిషి చచ్చిపోతే ఏమైనా ఉపయోగం ఉందా? ఏమనుందా? మనిషి చచ్చిపోతే మనిషి దేహాన్ని తినేవాడు ఎవడైనా ఉన్నాడా? ఏదో నరమాంస భక్షకులు అనేవాళ్ళు ఉంటారంటే ఎవరో, వాళ్ళు దేహాన్ని అంటే వాళ్ళు బతికుండగానే తింటారు, వాళ్ళు చచ్చిపోయిన దేహాన్ని తినరు. కానీ ఒక కోడి, ఒక జంతువు, దాంట్లో అన్ని భాగాలు మనకి ముఖ్యమైనవి. ఏ భాగాన్ని మనము వదలం? మెదడును కూడా తినేస్తున్నాం కదా, మేకని గుర్రని మెదడును కూడా తినేస్తున్నాం. అందుకని ఇది ఘనహీనమైనది, ఇది ఘనహీనమైనది అని మనం అర్థం చేసుకోవాలి. ఆ దేహము ఘనమైనది. తర్వాత మనం చూసినట్లయితే ఇది ప్రకృతి సంబంధమైనది, ఇది ప్రకృతి సంబంధమైనది. ఆ దేహము ఆత్మ సంబంధమైనది. ఈ దేహము ప్రకృతి సంబంధమైంది కాబట్టి తలుపులు వేస్తే లోపలికి ఎవరు రాలేము. అది ఆత్మ సంబంధమైన దేహం కాబట్టి తలుపులు వేసిన లోపలికి ఈజీగా వెళ్ళిపోతాం. హద్దులు అనేవి ఉండవు. ఇక్కడ నుంచి అమెరికాకు ఊరికి వెళ్ళిపోతాం, విమానాలు ఎక్కవలసిన పని లేదు. మహిమాదే. యేసు ప్రభు అలా కనబడ్డాడు, అలాగ అదృశ్యము అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియదు. మహిమాదేహం చూసారా? అయితే అందరికీ కనబడ్డాడు. చేతిలో వేలు పెట్టి చూసారా లేదా? చూసారు. రొట్టె తిన్నాడా లేదా? చేపలు తిన్నాడా లేదా? మరి మహిమాదేహం ఈ భోజనం కూడా చేసిందా? చేశాడు. మహిమాదేహంలో యేసు ప్రభు ఏం చేశాడు? భోజనం చేశాడు. అంటే వాళ్ళు రొట్టి చేపలు తింటారు. అదే యేసు ప్రభు భారతదేశంలో ఉంటే అన్నము కూర తినేవాడు. ఎందుకంటే మన సాంప్రదాయం ప్రకారం అన్నము కూర తినేవాడు. మహిమాదేహం ఎలాగూ అంటే అది అంతే, అది మనకు అర్థం కాదు. బైబిల్ చెప్తుంది మహిమాదేహము అది అక్షయమైనది, అది బలమైనది, అది ఘనమైనది, అది ఆత్మ సంబంధమైనది. భౌతిక దేహము ఇది క్షయమైపోయేది, ఇది ఘనహీనమైనది, ఇది బలహీనమైనది, ఇది ప్రకృతి సంబంధమైనది. సరే, ఇవన్నీ ఎవరికి ఉంటాయంటే ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్న వాళ్ళకి మహిమా దేహాలతో కూడా ఉంటారు. మహిమా దేహం అంటే ఏంటో మనం అలాగే సాధారణమైన దేహాలతో కూడా ఉండేవాళ్ళు ఉంటారు అని మనం చూస్తున్నాం. ఎవరు వాళ్ళు? 1000 ఏండ్ల పరిపాలన, 7 ఏండ్ల శ్రమల కాలములో బ్రతికిన వాళ్ళు. మనకు ఎలాగో ఆ ఛాన్స్ లేదు అనుకోండి. 7 ఏండ్ల శ్రమల కాలంలో బ్రతికి తర్వాత 1000 ఏండ్ల పరిపాలనలో ప్రవేశించేవాళ్ళు, వారు భౌతిక దేహాలతో ఉంటారు. అంతేకాదు యేసు ప్రభుని నమ్మిన యూదా విశ్వాసులు, ఇజ్రాయేల్ విశ్వాసులు అప్పుడు బ్రతుకున్నవాడు ఎవరైనా సరే 1000 ఏండ్ల పరిపాలన, 7 ఏండ్ల శ్రమల కాలములో చివరి దశలో బ్రతుకుండేవాళ్ళు, వాళ్ళకి నాన్ గ్లోరిఫైడ్ బాడీస్, వీళ్ళందరూ కూడా మనము చూస్తాము. ఈ విధంగా 1000 ఏండ్ల పరిపాలనలో దేహములు అలా ఉంటాయి. తర్వాత మనం చూసినట్లయితే 1000 ఏండ్ల పరిపాలనలో దేవుడు పరిపాలించే ఈ ప్రపంచానికి సరిహద్దులు ఎలాగుంటాయి? జియోగ్రఫీ అని అంటారు. దేవుడు పరిపాలించే ఈ ప్రపంచానికి సరిహద్దు. ఇవన్నీ కూడా గతించిన వారాల్లో మనం ధ్యానం చేసినవి. ఇప్పుడు ఈ వారంలో మనం ధ్యానం చేసేవి ఇప్పటి నుంచి చెప్తున్నాను. ఇంతకుముందు ఈ విషయాలన్నీ కూడా మనం ఆల్రెడీ ధ్యానం చేసేసాం. ఈ వారం నుంచి ధ్యానం చేసేది ఏమిటంటే, బహుశా అది నా దృష్టిలో 10వది, మీ కౌంట్లో ఏమొస్తుందో చూడండి. ప్రపంచ సరిహద్దులు ఏ విధంగా ఉండబోతున్నాయి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనం, కొన్ని వచనాలు మనం చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 15వ వచనాన్ని చూస్తే 1000 ఏండ్ల పరిపాలనలో సరిహద్దులు ముఖ్యంగా యెరూషలేముది ఎలా ఉండబోతుంది. యెహోవా, నువ్వు జనమును వృద్ధి చేసితివి, జనమును వృద్ధి చేసితివి,
దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరచు కొంటివి. దేశం యొక్క సరిహద్దులు దేవుడు విశాల పరిచేవాడు. దేశం యొక్క సరిహద్దుల్ని దేవుడు విశాలపరచు. అంటే యెరూషలేము, ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు? అదంతా పాలస్తీనా ప్రాంతం అని అంటాం మనం. ఆ పాలస్తీనా ప్రాంతంలోనే ఇజ్రాయెల్ దేశము, ఈ పాలస్తీనీలు వీళ్ళందరూ కలిసే ఉంటున్నారు ప్రస్తుతానికి. కానీ ఒక రోజున ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా దేవుని ప్రాంతము అయిపోతుంది. ఇప్పుడు అలా లేదు. కొంత వాళ్ళు, కొంత వీళ్ళు. ఇజ్రాయెల్ ప్రజలకి దేశం ఉంది, అయితే పాలస్తీనా వాళ్ళకి దేశం ఏమీ లేదు. ఆ గాజా అంతా మాకు ఇచ్చేయండి అని అంటున్నారు. పాలస్తీనా ప్రాంతాన్ని కూడా ఇజ్రాయేల్ ప్రజలు కొన్ని ఆక్రమించారు అని, ఆక్యుపై చేశారని ఇజ్రాయేలు ప్రజల మీద నేరం మోపుతూ ఉన్నారు. అందుకని ఒక రోజున ఇక హమాసు లేదు, పాలస్తీనా వాళ్ళు లేరు, సిరియా లేదు, హిజ్బుల్లా అంటే వీళ్ళు ఎవరు లేరు. వీళ్ళందరినీ అవుట్. దేవుడు ఇజ్రాయేలు సరిహద్దుల్ని ఆయన విశాల పరుస్తాడు. యెరూషలేము గురించి చూద్దాం. మీకా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. మీకా గ్రంథము 4వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసినట్లయితే యెరూషలేము గురించి రాయబడింది. అంచె దినముల్లో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తపడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి ప్రవేశింతురు. యెరూషలేము గురించి చెప్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు యెరూషలేముని ముఖ్య పట్టణంగా చేసుకొని ప్రపంచాన్ని ఏలుబడి చేస్తాడు. యెరూషలేము ఎత్తబడుతుందంట. యెరూషలేము సరిహద్దులను కూడా దేవుడు విశాలపరుస్తాడు. యెరూషలేము ప్రపంచానికే ఒక వర్షిప్ సెంటర్గా మారబోతుంది. యెరూషలేము ప్రపంచానికే ఒక వర్షిప్ సెంటర్గా మారబోతుంది. ప్రజలు సమూహములుగా యెరూషలేములో ప్రవేశిస్తారు. ఎందుకంటే ప్రపంచానికి అది వర్షిప్ సెంటర్. యేసుప్రభువే రాజుగా ఉన్నాడు. ఆ రోజున ఒక నూతన మందిరం కట్టబడుతుంది. అయితే ఇప్పుడున్న మందిరంలో ఏమీ అక్కడ ఉండవు, కానీ ఇక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అది ఆరాధించే స్థలంగా వారు కలిగి ఉంటారు. ఆయనే దేవుడు. మందిరం ఉన్నా ఇప్పుడున్న పదార్థాలు ఏమీ అక్కడ ఉండవు. ఇక బైబిల్తో సంబంధం లేదు, ఈ పాటలతో సంబంధం లేదు, ఈ వాయిద్యాలతో సంబంధం లేదు, ఇప్పుడు చేసే ఆరాధన లాంటి ఆరాధనలు ఉండవు. అదొక ప్రత్యేకంగా ఉంటుంది. ఎలా ఉంటుందో దేవుడు రాయించాడు, కానీ ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా మనమేమీ చెప్పలేము. ఎందుకంటే పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అందుకని ఆ ప్రాంతం అంతా కూడా విస్తరిస్తుంది. యెరూషలేము ఎత్తైన పట్టణంగా ఉంటుంది, అంటే ముఖ్యమైన పట్టణంగా దేవుడు చేస్తాడు. ప్రపంచానికి ఆరాధన చేసే ఒక ముఖ్య పట్టణంగా దేవుడు యెరూషలేముని ఉంచుతాడు. సెంటర్ ఆఫ్ వర్షిప్ సెంటర్, ప్రపంచానికే వర్షిప్ సెంటర్గా యెరూషలేము ఆ రోజున ఉండబోతుంది. ఈరోజు లేదు. ఈరోజు యెరూషలేములో ఏవో చర్చిలు ఉన్నాయి, చిన్న చిన్న చర్చిలు ఉన్నాయి. కొంతమంది ఇళ్లలో ఆరాధన చేసుకుంటారు యెరూషలేములో, ఇజ్రాయెల్ దేశంలో. కొన్ని చర్చిలు ఉన్నాయి, రోమన్ క్యాథలిక్ చర్చిలు ఉంటాయి. రోమన్ క్యాథలిక్ చర్చిలు అంటే ఎలా జరుగుతాయో మీకు తెలుసు. ఇక్కడలాగా బ్యాప్టిస్టు, లూథరన్లు, పెంతెకోస్తులు, ఫెలోషిప్లు ఏమీ ఉండవు. ఎవరు మట్టికి వాళ్ళు ఇళ్లల్లో 10 మంది, 20 మంది, 50 మంది ఒక స్థలం తీసుకొని ఏ గుంపుకి ఆ గుంపుకి ఆరాధన చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక రోజున పూర్తిగా ఆరాధనే మారిపోతుంది. ఒకే ఆరాధన ఉంటుంది. అది వర్షిప్ సెంటర్గా, వరల్డ్ వర్షిప్ సెంటర్గా యెరూషలేము దేవుడు చేస్తాడు. సో యెరూషలేము ఎత్తైన ప్రాంతంగా ఉంచుతాడు. ఆ ఇజ్రాయేల్ ప్రాంతం అంతా కూడా దేవుని పట్టణంగా ఉంటుంది. దాన్ని ముఖ్యమైన స్థలంగా, పట్టణంగా చేసుకొని దేవుడు ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేశాడు. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు ఆయన సొంత ప్రజలు, యెరూషలేము ఆయన సొంత పట్టణం. దాన్ని ఆయన ఏమీ విడిచిపెట్టు. దావీదు పట్టణం అని పేరుంది, దాన్ని ఆయన ఏమీ విడిచిపెట్టు. తర్వాత
ఆ కాలంలో ప్రభుత్వం ఎలా ఉండబోతుంది, 1000 ఏండ్ల పరిపాలనలో ప్రభుత్వం ఎలాగ ఉండబోతుంది? అంతకుముందు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్తాం. అది దైవిక ప్రభుత్వం అవుతుంది. థియోక్రసీ అని అంటాం. థియోక్రసీ అని అంటాం అంటే దేవుడే నాయకుడుగా ఉంటాడు. ఇప్పుడు మనది డెమోక్రసీ అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడి ప్రభుత్వం ఉంటుంది. కానీ దేవుని ప్రభుత్వము ప్రజల చేత కాదు, ప్రజల కొరకు కాదు, దేవుని ప్రభుత్వం థియోక్రసీ అని అంటారు. దేవుడే ఆ ప్రభుత్వానికి అధినేత. అక్కడ ఎన్నికలేమీ ఉండవు, ఆయన చట్టమే నెరవేరుతుంది. దాన్ని థియోక్రసీ అంటారు. మొనార్కీ ఉండదు, అంటే రాజరికమేమీ ఉండదు. డిక్టేటర్షిప్, నియంతలెవరు ఉండరు. డెమోక్రసీ, ప్రధానమంత్రి మనంత ప్రజాస్వామ్యం కూడా ఉండదు. మీకు ఒకటి తెలుసా, దేవుడు బైబిల్లో ప్రజాస్వామ్యాన్ని పెట్టలేదు, దేవుడు బైబిల్లో థియోక్రసీనే పెట్టాడు. బైబిల్ ప్రజాస్వామ్యానికి విరుద్ధం, తెలుసా? బైబిల్ ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలే పాలించడం అనేది దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే దేవుడు ఒప్పుకునేది ఏంటంటే ఆయనే పరిపాలన చేయాలి, లేక ఆయన నియమించిన వారు మాత్రమే పరిపాలన చేయాలి. దాన్ని థియోక్రసీ అంటాం. అంతే కదా, ఇజ్రాయేల్ ప్రజలు మాకు రాజు కావాలని సమూయేలు దగ్గరికి వచ్చి అంటే, నేను మీకు రాజుగా ఉంటాను కదా, మళ్ళీ మీకు రాజు ఎందుకంటాను? మీరు రాజుని ఎంపిక చేసుకుంటే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో కూడా సమూయేలు ద్వారా దేవుడు తెలియజేశాడు. అందుకని బైబిల్లో డెమోక్రసీ లేదు, బైబిల్లో థియోక్రసీయే. అందుకని ఇది ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ద్వారా పరిపాలించేది లేదు. A to Z దేవుడే. దీన్ని థియోక్రసీ అని అంట, లేక దేవుని పరిపాలన అని అంట. అర్థమవుతుంది కదా? సో ఇది ప్రపంచం ఒప్పుకోదు. అంటే ఎంత దేవుడు ఏంటి, మరి మేమైపోవాలి? మీరు నోరు మూసుకుని ఊరుకోవాలంతే. యూ మస్ట్ ఒబే, దట్స్ ఆల్. వాయిస్ రైస్ చేయడానికి వీలు లేదు. థియోక్రసీలో దేవుడే అంత, మరి మేమేంటంటే కూర్చొని వినండి అంతే, చెప్పింది చేయండి అంతే, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. కానీ ప్రజాస్వామ్యంలో నేను కూడా ఉన్నాను అనేది బయలుదేరుతారు. కానీ థియోక్రసీలో ఏం లేదు, దేవుడు చెప్పింది చేయడమే. వ్యతిరేకిస్తే శిక్ష, విధేయ చూపిస్తే ఆశీర్వాదం, అంతే. మరి ఇది నియంత కాదు ఆయన థియోక్రసీ. ఎందుకంటే అంతా అయింది, భూమి అయింది, ఈ నదులు ఆయనవి, ఈ సముద్రాలు ఆయనవి, ఈ సృష్టి అంతా ఆయనే. ఆయన సృష్టించుకున్నాడు, మనము ఆయన వారమే, మనల్ని పుట్టించింది ఆయనే. ఆయన పరిపాలన, ఆయన అధికారి. ఆయనకు వ్యతిరేకించే వాళ్ళు ఎవరు ఉంటారు? కీప్ క్వైట్ అండ్ ఒబే టు హిమ్, అంతే థియోక్రసీలో. ప్రజాస్వామ్యాలలో కదా నేను కూడా ఉన్నాను అంటారు, దేవుడు అది ఒప్పుకోడు, అంతా నేనే. అయితే దేవుడు ప్రజల క్షేమాన్ని కోరుతాడు, ప్రజల బాగోగులు కోరుతాడు, ప్రజలకు కావలసినవన్నిటినీ ఇస్తాడు. డెమోక్రసీ అంటాం కానీ ఏముంది? సున్నా, గుడ్డు సున్నా, ఏమీ లేదు. డెమోక్రసీలో ఏముంది? సరైన రోడ్లు ఉన్నాయి మనకి, నీళ్లు సరిగ్గా వస్తాయా? ఏముండదు, ఇదంతా ఒట్టొట్టుది. అందుకని థియోక్రసీ దేవుడు ముఖ్యంగా కోరుకునేవాడు. దైవిక పరిపాలనలో ఉండే ఆశీర్వాదం, దైవిక పరిపాలనలో ఉండే ఆ నెమ్మది, దైవిక పరిపాలనలో ఉండే ఆ నీతి న్యాయములు డెమోక్రసీలో ఉండవు. ప్రపంచంలో ఏ డెమోక్రసీలో, భారతదేశముని అమెరికాని ప్రపంచంలోనే లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీస్ అని అంటారు. అంటే ఎక్కువ మంది జనాలు ఉన్నారు కాబట్టి మనకి ప్రపంచంలోనే లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అంటారు. అంటే అర్థం ఏంటంటే ప్రపంచంలోనే ప్రజాస్వామ్యంలో పెద్ద ప్రజాస్వామ్య దేశము అని అంటారు. కానీ నియంతలు పరిపాలన చేస్తున్న దేశంలో ఉన్న స్వేచ్ఛ ఈ ప్రజాస్వామ్య దేశంలో లేదు. మన మీద నియంతలే బెటరు, మన మీద రాజరికమే బెటరు. మన దేశం అంతకన్నా ఘోరంగానే ఉంది. అందుకని దేవుడు థియోక్రసీ, ఆయనే అంతా, ఆయన ప్రజాస్వామ్యానికి విలువలేదు. అందుకే మన దృష్టిలో అయితే భారతదేశంలో ఉన్నాం కాబట్టి, ప్రజాస్వామ్యం అనే దేశంలో ఉన్నాం కాబట్టి ఈ చట్టాలను మనం గౌరవిస్తాం. కానీ ఒక రోజున ఇవన్నిటినీ దేవుడు తీసి పక్కన పెడతాడు. ఆయనే వన్ అండ్ ఆల్, ఆయనే హెడ్, ఆయనే టెయిల్, ఇక ఆయనకి తిరుగు ఎవరైనా యేసు ప్రభు.
అందుకని ప్రభుత్వం ఎలాగుంటుందంటే థియోక్రటిక్ ప్రభుత్వం అని ఉంటుంది. యేసు ప్రభు ఆయనే రాజుగా ఉంటాడు, ఆయనే యాజకుడిగా ఉంటాడు, ఆయనే ప్రవక్తగా ఉంటాడు. తెలుసు కదా, పాత నిబంధనలో రాజులు, యాజకులు, ప్రవక్తలు. కొత్త నిబంధనలో యేసు ప్రభువే రాజు. నువ్వు రాజువా అంటే అవును, నువ్వు అన్నట్టు నేను రాజు. అయితే నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదంట. సమరయస్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో నువ్వు ప్రవక్తవు కావా అని అంటారు. ప్రవక్త, ఆయన ప్రవక్తని సమరయస్త్రీ సుకారు గ్రామంలో ఒప్పుకుంటుంది. అంతేకాదు ఆయన యాజకుడు, ప్రధాన యాజకుడు. హెబ్రీన్ 7:24-25లో మనం చూస్తాం. అందుకని యేసు ప్రభు పాత నిబంధనలో ఈ ముగ్గురు చాలా ముఖ్యమైన వాళ్ళు, రాజు, యాజకుడు, ప్రవక్తలు. కొత్త నిబంధనలో రాజు ఆయనే, యాజకుడు ఆయనే, ప్రవక్త ఆయనే. 1000 ఏండ్ల పరిపాలనలో ఆయనే రాజుగా ఉంటాడు, ఆయనే ప్రవక్తగా ఉంటాడు, ఆయనే యాజకుడిగా ఉంటాడు. ఇంకోళ్ళు ఎవరిని ఆయన రానియ్యడు. ఓల్ అండ్ సోల్ ఆయనే. ఇప్పుడే అందరికి అవకాశాలు ఇస్తున్నాడు. అయితే ఒకటి, ఆయన ఏమి నియంత కాదు. ఆయన నీతి న్యాయాలతో, శాంతి సమాధానాలతో, ఆశీర్వాదాలతో ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తాడు. తర్వాత మనం చూసినట్లయితే ఆ 1000 ఏండ్ల పరిపాలనలో యేసు ప్రభువుకి సంబంధించినవి అన్నీ సంపూర్ణంగా నెరవేర్తాయి. 1000 ఏండ్ల పరిపాలనతో యేసుకు సంబంధించిన అన్ని రకాల స్థితులు, ఆఫీసెస్ అని అంటాం, యేసుకు సంబంధించిన అన్ని రకాల ప్రణాళికలు అనుకోవచ్చు. ఆది నుంచి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కొరకు ఒక గొప్ప ప్రణాళిక వేశాడు. అవన్నీ కూడా 1000 ఏండ్ల పరిపాలనతో సమాప్తమవుతాయి. ఆయన సిలువలో సమాప్తమైంది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని అన్నాడు. అయితే సిలువలో ఆయన చేసిన సమాప్తం ఏమిటంటే రక్షణ కార్యానికి సమాప్తమైంది. అయితే ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. ఏంటి? ఇంకా 1000 ఏండ్ల పరిపాలన ఉంది. తీర్పులు తీర్చాలి. రక్షించబడిన విశ్వాసులకి తీర్పు తీర్చాలి, రక్షణ లేని వారికి తీర్పు తీర్చాలి. అవి ఇంకా అవ్వలేదు, వాటికి సమాప్తం అవ్వలేదు. క్రొత్త ఆకాశం రావాలి, క్రొత్త భూమి రావాలి, సాతాన్ని, అబద్ధ ప్రవక్తని, క్రీస్తు విరోధిని అగ్నిగుండంలో వెయ్యాలి. సమాప్తమైపోయింది అన్నప్పుడు సాతానుడు అగ్నిగుండంలో వేయబడ్డా? లేదు. 1000 ఏండ్ల పరిపాలన మొదలైందా? లేదు. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి వచ్చిందా? లేదు. మరి సమాప్తమైంది అంటున్నాడు. దేనికి సమాప్తం అంటే రక్షణ ప్రణాళిక సమాప్తమైంది. ఒక పాపి రక్షించబడడానికి ఏది అవసరమో అది చేసాడు, ముగించాడు, సమాప్తమైంది అన్నాడు. అయితే ఇంకా యేసు ప్రభు దేవుని ప్రణాళికల్లో ఇంకా సమాప్తం కావలసినవి చాలా ఉన్నాయి. వాటిని ఒక 4 విషయాలు చెప్తాను చూడండి. ఇది చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఎప్పుడు మీరు వినరు. పాత నిబంధనలో యేసు ప్రభుని ఎలాగూ దేవుడు చూపించాడు. పాత నిబంధన అంతా యేసు ప్రభుని గురించి ఉంది. పాత నిబంధనలో యేసు ప్రభుని మనం ఎలా చూస్తామంటే రాబోయే మెస్సియాగా చూపించాడు. అంటే పాత నిబంధన గ్రంథం అంతా రాబోయే మెస్సియాకు ప్రిపరేషన్. కూర చేయాలంటే ఉల్లిపాయలు తరగాలి, పచ్చిమిరకాయలు కొయ్యాలి, కరివేపాకు అన్నీ రెడీ చేసి స్టవ్ వెలిగించి అప్పుడు వంట మొదలు పెడతాం. అలాగే రాబోయే మెస్సియాకు ప్రిపరేషన్ అంతా ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం, అదంతా ప్రిపరేషన్ పీరియడ్. వాళ్ళకి తెలియదు మెస్సియా ఎవరు. వాళ్ళు తెలియకుండానే మెస్సియా గురించి ప్రవచించారు. మోషే ప్రవచించాడు, ప్రవక్తలు ప్రవచించారు, దావీదు ప్రవచించాడు. కానీ వాళ్ళకి మెస్సియా అంటే ఏంటి, మెస్సియా ఎలా వస్తాడు, మెస్సియా వచ్చి ఏం చేస్తాడో ప్రవచించారే కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. అందుకని పాత నిబంధన అంతా కూడా రాబోయే యేసు ప్రభువుకి ప్రిపరేషన్. మీకు అర్థమవుతుందా? రాబోయే మెస్సియాకి ప్రిపరేషన్. అందుకని దేవుడు ఆదాము అవ్వల్ని సృష్టించాడు. అందుకనే దేవుడు షేతుని సృష్టించాడు.
అందుకని దేవుడు జలప్రళయాన్ని అనుమతించాడు, మొత్తం అందరిని నాశనం చేశాడు, ఒక నోవహుని ఉంచాడు. అందుకని దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు, అందుకని దేవుడు ఇస్సాకును ఎంచుకున్నాడు, అందుకని దేవుడు యాకోబుని ఎంపిక చేశాడు, అందుకని దేవుడు ఇజ్రాయేలు గోత్రాలను ఎంపిక చేశాడు, అందుకనే దేవుడు మోషేని పిలిచాడు, అందుకనే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుంచి కనానుకు నడిపించాడు, అందుకనే దేవుడు న్యాయాధిపతుల్ని పంపించాడు, అందుకనే దేవుడు రాజులను ఎంపిక చేశాడు, అందుకనే దేవుడు ప్రవక్తలను పిలిచాడు. అంటే మొత్తం ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం ఇదంతా ఏమిటంటే ప్రిపరేషన్ ఫర్ కమింగ్ జీసస్ క్రైస్ట్, రాబోయే యేసు ప్రభువుకి సిద్ధపాటు. ఇది పాత నిబంధన సింపుల్గా, పాత నిబంధన సింపుల్గా రాబోయే మెస్సియాకు సిద్ధపాటు. దట్స్ ఆల్. అందుకని దేవుడు అన్నీ చేశాడు. ఏ గ్రంథంలో చూసినా ఆ గ్రంథంలో జరిగిన ప్రతి సంఘటన కూడా రాబోయే మెస్సియాకు దేవుని ప్రిపరేషన్. ఆ విధంగా పాత నిబంధన అర్థం చేసుకోవాలి. సరే, పాత నిబంధన గ్రంథంలో రాబోయే మెస్సియాగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో ఆయన వచ్చిన మెస్సియాగా ఉన్నాడు. వచ్చేసాడు, ఆయన జన్మించాడు బెత్లెహేములో. కొత్త నిబంధన గ్రంథంలో 4 సువార్తల్లో యేసు ప్రభు ఎలాగున్నాడంటే, యేసు జీవితము 4 సువార్తల ద్వారా ఆయన ప్రదర్శించాడు. 4 సువార్తల ద్వారా మనం ఏం చూస్తామంటే, ఏదో ఉపమానాలు ఉంటాయి, రకరకాల అంశాలు ఉంటాయి, రకరకాల టాపిక్స్ ఉంటాయి. ఇవన్నీ దేనికి గుర్తంటే యేసు ప్రభు తన జీవితాన్ని సువార్తల ద్వారా తెలియజేశాడు. యేసు ప్రభు తన జీవితాన్ని సువార్తల ద్వారా తెలియజేశాడు. ఇది సువార్తలు. ఇక అపోస్తుల కార్యములో మనం చూసినట్లయితే యేసు జీవితము సంఘములోకి ఎలా ప్రవేశించిందో చూపిస్తాడు. ఎందుకంటే అపోస్తుల కార్యములో సంఘ స్థాపన జరిగింది. యేసు జీవితము సంఘములోకి ఎలాగ ప్రవేశించిందో అపోస్తుల కార్యముల ద్వారా చూస్తాం. ఇక పత్రికలన్నీ మనం చూసినట్లయితే యేసు జీవితాన్ని మనం ఎలాగ ఆచరించాలో అనుసరించాలో చెప్పేది. యేసు జీవితాన్ని మనం ఎలాగ అనుసరించాలో చెప్పేది. ఇక చివరిలో ప్రకటన గ్రంథం ఏమిటంటే యేసు ప్రభు రాజుగా పట్టాభిషేకం గురించి వ్రాయబడేది. బైబిల్ మొత్తం చెప్పేసాను నేను. పాత నిబంధన గ్రంథం ఏంటి? రాబోయే యేసు ప్రభుకి ప్రిపరేషన్, సిద్ధపాటు. 4 సువార్తలు వచ్చిన యేసు ప్రభు జీవితాన్ని. అపోస్తుల కార్యములు యేసు జీవితము సంఘములో ప్రవేశించింది. పత్రికలన్నీ కూడా యేసు జీవితాన్ని ఎలాగూ అనుసరించి జీవించాలో తెలియజేసేది. ఇక్కడ ప్రకటన గ్రంథము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజరికము, ఆయన పట్టాభిషేకము, ఆయన అంతిమ పరిపాలన గురించి తెలియజేసి, మొత్తానికి బైబిల్ గ్రంథం అంతా ఎవరి గురించి? యేసు ప్రభుని గురించి. దట్స్ ఆల్. బైబిల్ అంటేనే యేసు ప్రభు. మీకు అర్థమైందా లేదా? ఇది జ్ఞాపకం ఉంచుకుంటారా లేదా? ప్రపంచంలో ఏమైనా మర్చిపోండి, మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలన్నది మర్చిపోండి, కానీ వాక్యం మర్చిపోవద్దు. కానీ అది మర్చిపోము, ఇది మర్చిపోతాం. మనం చెప్పాను కదా ఉదయం, 10 రూపాయలు ఎవరైనా గుర్తు ఇవ్వాలంటే వాళ్ళని డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానో 10 రూపాయలు ఇవ్వాలి అన్నట్టుగా ఆడికి జ్ఞాపకం చేస్తాం, వాళ్ళు ఇచ్చేలాగా చేస్తాం. కానీ ఇప్పుడు చెప్పిన వాక్యం 1 గంట తర్వాత ఏమైపోద్ది? ఆవిరైపోతుంది. అది గుర్తుంటుంది, ఇది ఎందుకు గుర్తుండదంటే ఇంట్రెస్ట్ అంతే. అంతకు మించి దీంట్లో జ్ఞానవంతులు చదువుకున్న వాళ్ళని ఏమీ లేదు. ఇప్పుడు నేను చెప్పినవి చాలా జాగ్రత్తగా వినండి. పాత నిబంధన అంతా రాబోయే మెస్సియాకు సిద్ధపాటుకు సంబంధించిన గ్రంథం. క్రొత్త నిబంధనలో 4 సువార్తలు వచ్చిన మెస్సియా లేక యేసు ప్రభు ఆయన జీవిత ప్రదర్శన. సువార్తల్లో యేసు ప్రభు జీవితాన్ని చూస్తాం. అపోస్తుల కార్యములు సంఘములోనికి యేసు ప్రభు జీవితం ఎలా ప్రవేశించిందో చూస్తాం. ఇక రోమా పత్రిక నుంచి యూదా రాసిన పత్రిక వరకు యేసు జీవితాన్ని ఎలాగ అనుసరించాలో ఆచరించాలో చెప్పేది. ఇక ప్రకటన గ్రంథానికి వస్తే అదే యేసు రాజుగా ఎలాగ ఉండబోతున్నాడు, ఈ ప్రపంచాన్ని ఎలా ఏలుబడి చేయబోతున్నాడో రాయబడింది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తు
నథింగ్ మోర్ దాన్ దట్. ఇక మధ్యలో చాలామంది ఉన్నారు, చాలామంది భక్తులు ఉన్నారు. కానీ అంతిమముగా చిట్ట చివరిగా మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నామంటే యేసు ప్రభుని గురించి నేర్చుకుంటున్నాం. ఇది అర్థమైతే బైబిల్ అర్థమైనట్టే. ఇది అర్థమైతే దేవుని ప్రణాళికలన్నీ అర్థమైపోయినట్టే. ఇది అర్థం చేసుకోవాలి. అందుకనే హెబ్రీ పత్రిక 12 అధ్యాయాలు అంటాడు, ఎంతో గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉన్నందున అంటాడు. ఈ గొప్ప సాక్షి సమూహంలో ఎవరెవరు ఉన్నారు? 11 అధ్యాయంలో హేబేలుతో ప్రారంభించాడు. 11 అధ్యాయం చివరి 34-35 వచనాల్లో చూస్తే ఆ దినాల్లో ఉన్న అపోస్తులు ఉన్నారు. ఇక 11 అధ్యాయం చివరిలో చూస్తే ఈ కాలంలో ఉన్న విశ్వాస వీరులు కూడా ఉన్నాడు. మనము లేకుండా ఆ జాబితా సంపూర్తి కాదు. అది 11 అధ్యాయము మొత్తానికి ఆదాము నుంచి మొదలుపెట్టి లేక హేబేలు నుంచి మొదలుపెట్టి ఈ కాలం వరకు ఉన్న అందరినీ దేవుడు ఏం చేశాడు? ఒక కట్టగట్టి 11 అధ్యాయం రాశాడు. కానీ 12 అధ్యాయాలు అంటాడు వీళ్ళందరూ సాక్షి సమూహమే. వాళ్ళు మన చుట్టూ ఉన్నవాళ్ళు, కానీ చూడవలసింది వాళ్ళు కాదు, విశ్వాసం ఉన్న కర్తయు దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు. అది ముఖ్యం. ఈయన కీ పర్సన్, ముఖ్యమైన వాడెవరు? ఈయన. వాళ్ళు చూస్తాం, వాళ్ళ నుంచి చాలా విషయాలు నేర్చుకుంటాం, కానీ వాళ్ళు ముఖ్యం కాదు, యేసు ప్రభు ముఖ్యం. బైబిల్ మొత్తం యేసు ప్రభు. అందుకని 1000 ఏండ్ల పరిపాలన అంటే యేసు ప్రభును గూర్చి దేవుడు నిత్యత్వములో కలిగిన ప్రణాళికలన్నీ ముగింపు దశకు వస్తాయి. ఎందుకంటే ఆయన రాజుగా 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. ఇక అక్కడితో దేవుని ప్రణాళికలు అంతమైపోతాయి, నిత్యత్వం ప్రారంభించబడుతుంది. ఇక నిత్యత్వం అంటే అర్థం ఏంటి? ఇక అందరూ మహిమలో ఉంటాం. ఇక తర్వాత ఇంకేమీ ఉండదు. మళ్ళీ ఇంకో ఆదాముని పుట్టించడము, మళ్ళీ వాళ్ళు పాపం చేయడము, మళ్ళీ ఇంకోసారి రక్షకుడు బెత్లెహేములో, ఈ కథలో కహానీలు ఏముండవు. దేర్ ఎండ్స్ ద హ్యూమన్ హిస్టరీ. మానవ చరిత్ర అక్కడితో అంతమైపోతుంది. అందుకని యేసు ప్రభు పాత నిబంధనలో ఆయన కొరకు సిద్ధపాటు జరిగింది. కొత్త నిబంధనలో ఆయన వచ్చేసాడు. సువార్తల్లో ఆయన జీవితాన్ని ఆయన ప్రదర్శించాడు 33.5 సంవత్సరాలు. అపోస్తుల కార్యములో ఆయన జీవితం సంఘములో ప్రవేశపెట్టాడు. రోమా పత్రిక నుంచి యూదా పత్రిక వరకు పత్రికలన్నింటిలో ఆయన జీవితం మనం అనుసరించాలి, ఆచరించాలని ఆయన బోధించాడు. ఇక ప్రకటన గ్రంథంలో ఆయన రాజుగా రారాజుగా పరిపాలన చేయబోతున్నాడు. పట్టాభిషేకం చేయబడే రాజుగా ఆయన ఉండబోతున్నాడు. ఫినిష్. యేసు ప్రభుని గురించి అంతా అయిపోయింది. ఇక మిగిలిందల్లా నిత్యత్వం. అంటే యేసుని గూర్చి నిత్యత్వంలో వేయబడిన ప్రతి ప్రణాళిక అమలు పరచబడుతుంది. నిత్యత్వముతో అది ముగించబడుతుంది. మానవ చరిత్ర అంతం ఇక అయిపోయింది. ఇది 1000 ఏండ్ల పరిపాలనకు సంబంధించింది. అంతేకాదు 1000 ఏండ్ల పరిపాలనలో దేవాలయం ఉంటుంది. అయితే ఇప్పుడున్న దేవాలయాలకి సంబంధించింది ఏమీ కాదు, మన చర్చిలకు సంబంధించింది కాదు, లేకపోతే పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారం కాదు, సొలొమోను దేవాలయం కాదు. బైబిల్లో 8 దేవాలయాలు ఉన్నాయి. వాటి గురించి చెప్పేసి నేను ముగించేస్తాను. బైబిల్లో 8 దేవాలయాలు ఉన్నాయి. 5 భౌతిక దేవాలయాలు, 3 ఆత్మీయ దేవాలయాలు. ఇవి మీరు రాసుకోండి, మీరు కూడా స్టడీ చేయండి, ఎవరికైనా చెప్పొచ్చు. బైబిల్లో 8 దేవాలయాలు ఉన్నాయి. ఆ 8 ఏంటో చెప్పేసి నేను ముగిస్తాను. 5 దేవాలయాలు భౌతిక సంబంధమైన దేవాలయాలు, అంటే కనబడేవి. 3 దేవాలయాలు ఆత్మ సంబంధమైన దేవాలయాలు, కనబడనివి, ఫిజికల్ అండ్ స్పిరిచువల్ అని అంటారు. కనబడే దేవాలయాలు 5. దాంట్లో నెంబర్ 1 ప్రత్యక్ష గుడారం. కనబడిందా లేదా ప్రత్యక్ష గుడారం? అది దేవాలయం. 2వ దేవాలయం సొలొమోను ద్వారా కట్టించుకున్న దేవాలయం, అది కనబడింది లేదు. ఇక 3వ దేవాలయము జెరుబ్బేలు ద్వారా, ఎజ్రా గ్రంథంలో మనం చూస్తాం 2-3 అధ్యాయాలు, జెరుబ్బేలు ద్వారా దేవుడు పునర్నిర్మాణం చేయబడిన పడిపోయిన దేవాలయం జెరుబ్బేలు దేవాలయం, అది కనబడింది కదా. ఇక 4వ దేవాలయము 7 ఏండ్ల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి కట్టే దేవాలయం. ఆడు గురించి కట్టుకుంటాడు అది. 4వ దేవాలయం క్రీస్తు విరోధి 7 ఏండ్ల శ్రమల కాలంలో, ముఖ్యంగా 7 ఏండ్ల శ్రమల కాలంలో చివరి 3.5 సంవత్సరాలు వాడికంటూ ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో ఆడే వెళ్ళి కూర్చుంటాడు. నేనే దేవుణ్ణి అంటాడు, డిసక్రేట్ చేస్తాడు, అపవిత్రం చేస్తాడు. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు అంతవరకు వాడిని అనుసరించిన వాళ్ళు అనుకుంటారు, అమ్మ వీడు మనల్ని 3.5 సంవత్సరాలు మోసం చేశాడు, వీడు అసలు క్రీస్తు కాదు, వీడు క్రీస్తు విరోధిని. అప్పుడు తెలుసుకొని వాడితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం ఏం జరుగుతుందో మనం చదువుకున్నాం. క్రీస్తు విరోధి
7 ఏండ్ల శ్రమల కాలంలో దేవాలయం, అది కనబడే దేవాలయం ఆ రోజుల్లో ఉన్నవారి. తర్వాత 5వ దేవాలయము 1000 ఏండ్ల పరిపాలనలో, అది క్రీస్తు కొరకు కట్టబడే దేవాలయం. క్రీస్తు కొరకు కట్టబడే దేవాలయం 1000 ఏండ్ల పరిపాలనకు సంబంధించింది. అది మనమేం కట్టం, దానికి మన దగ్గర ఏం డొనేషన్లు తీసుకోండి. అది 1000 ఏండ్ల పరిపాలనలో అది క్రీస్తు కొరకు కట్టబడే దేవాలయం. అందుకని 5 దేవాలయాలు. ఒకటి ప్రత్యక్ష గుడారం, రెండవది సొలొమోను దేవాలయం, మూడవది జెరుబ్బబు దేవాలయం, నాలుగవది 7 ఏండ్ల శ్రమల కాలంలో కట్టబడే దేవాలయం, 5వది 1000 ఏండ్ల పరిపాలనలో కట్టబడే దేవాలయం. 5 దేవాలయాలు. ఇవి భౌతిక సంబంధం. 3 ఆత్మ సంబంధమైన దేవాలయాలు. అక్కడే బైబిల్లో ఉన్నాయి, చూడండి మీకు చూపిస్తాను. 3 ఆత్మ సంబంధమైన దేవాలయాలు. యోహాను సువార్త 2వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చూద్దాం. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. మొదటిది, ఆయన దేహమే. జీసస్ హిమ్సెల్ఫ్ వాజ్ ద టెంపుల్. ఆయన అంటాడు కదా, ఈ దేవాలయమును పడగొట్టుడి 19వ వచనములో, 3 దినముల్లో దాన్ని లేపుదును అని వారితో చెప్పాడు. వాళ్ళు అనుకుంటున్నారు, ఏంటి యెరూషలేములో దేవాలయం 46 సంవత్సరాల నుంచి కడుతూనే ఉన్నారు మా పితరులు, ఇప్పటికీ దేవాలయ పని పూర్తి కాలేదు, నువ్వేంటి దీన్ని పడగొడితే 3 రోజుల్లో కడతానంటావంటే, ఆయన మాట్లాడుతుంది ఆయన దేహమనే ఆలయం గురించి చెప్తున్నాడు. దీన్ని పడగొట్టండి, చంపండి, 3 రోజులు లేపుతారు, అంటే పునరుద్ధానం చెందుతారు. ఇది మొట్టమొదటిది ఆత్మ సంబంధమైన దేవాలయము, ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు దేహమే ఆలయము, వాక్యం ఉంది. రెండవది ఆత్మ సంబంధమైన దేవాలయము, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే సంఘము స్థాపించబడింది. సంఘము కూడా ఆత్మ సంబంధమైన దేవాలయం. అక్కడ 120 మంది ఉంటారు. వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. ఆ రోజున సంఘము స్థాపించబడింది. అందుకని పెంతుకోస్తు దినాన్న సంఘం అనే ఆలయము స్థాపించాడు. సంఘం అనే ఆలయాన్ని స్థాపించాడు. పరిశుద్ధాత్ముని దించడం ఉన్నారు. అందుకని దీన్ని పెద్దలు ఏమంటారంటే 120 మంది కాదు, ఒక్కడే. దానికి ఎఫెసీ పత్రికలు ఏముందో చూడండి. సంఘాన్ని దేవుడు సంఖ్యతో పోల్చడం లేదు, వ్యక్తితో పోలుస్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ విషయాన్ని మీరు స్పష్టంగా చూస్తారు. 15వ వచనం, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. ఎవరా నూతన పురుషుడు? సంఘం, చర్చ్. చర్చ్ చర్చ్ సంఘాన్ని నూతన పురుషుడిగా, ఈ ఇద్దరిని, ఇద్దరంటే ఎవరు? గ్రీకులు, అన్యజనులు, యూదులు. ఈ ఇద్దరంటే ఎవరు? అన్యజనుల్లోంచి రక్షించబడిన వాళ్ళు, యూదుల్లోంచి రక్షించబడిన వాళ్ళు. వీళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు? ఒక్క పురుషునిగా చేశాడు. అంటే సంఘాన్ని దేవుడు ఒక వ్యక్తితో పోలుస్తున్నాడు. 1 న్యూ పర్సన్, అది సంఘం. ఈ ఇద్దరు, ఒకళ్ళెవరు? అన్యజనుల్లోంచి మారు, ఇంకోళ్ళెవరు? యూదుల్లోంచి మారేవాడు. మారినోళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఇద్దరు అంటున్నాడేంటి అంటే అదొక గుంపు, ఇదొక గుంపు. వీళ్ళందరినీ కలిపాడు, ఒక పురుషునిగా చేశాడు, సంఘంగా చేశాడు. అందుకని అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మేడగదిలో 120 మంది ఉన్నారు. దాన్ని ఈ విధంగా అర్థం చేసుకోండి. బాగా మండుచుంది, కొలిమిలో బాగా మంట ఉంది, 120 ఇనప ముక్కలు వేశారు. ఆ మంటలో ఏమైపోతే కరిగి చిన్న ముద్ద అవుతుంది. అదే సంఘం, అదే సంఘం. బాగా మండుచున్న అగ్నిలో 120 ఇనప ముక్కలు వేశారు, లేకపోతే 120 చిన్న చిన్న బంగారపు ముక్కలు వేశారు. ఇవన్నీ కరిగిపోయి ఒక ముద్దగా అవుతుంది. సంఘం అంటే వ్యక్తులు కాదు, వ్యక్తి. అందుకని సంఘాన్ని దేవుడు క్రీస్తు శరీరం అన్నాడు. శరీరము, శిరస్సు. మనం 100 మంది ఉండొచ్చు, మనం 200 మంది ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఒక్కడే పురుషుడు, ఒక్కరిగానే చూస్తాం. సరే, మంచిది. ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరం ఒకటి, క్రీస్తు, ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు దేహము ఆలయమే. రెండవది సంఘము ఆలయమే. మూడవది మన దేహము. 1 కొరింథీ 3:16, మీ దేహము
దేవునికి ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయమని తెలియదు. 3 ఆలయాలు. ఒకటి యేసుప్రభువే ఆలయం, రెండవది సంఘము, పరిశుద్ధుల సమూహము ఆలయం, మూడవది ఎవరి దేహము, పరిశుద్ధాత్మకు ఆలయం. 3 + 5 8 టెంపుల్స్ ఉన్నాయి బైబిల్లో. 5 కనబడే దేవాలయాలు, 3 కనబడిన దేవాలయాలు. అయితే ఒక రోజున ఈ దేవాలయాలన్నిటి స్థానంలో 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనంటూ ఒక దేవాలయం పెడతాడు. అక్కడ ఏమీ ఉండవు. ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులు ఏమి ఉండవు. సొలొమోను దేవాలయంలో వస్తువులు ఏమి ఉండవు. ఈ చర్చిల్లో ఉండే వస్తువులు ఏమి ఉండవు. బల్ల ఉండదు, కానుకలు పెట్టి ఉండదు, ఏమీ ఉండదు. అదొక విచిత్రమైన దేవాలయం. ఆయనే ఆరాధించబడతాడు, ఆయనే ఆరాధన కోరుకుడు, ఆయనే ప్రపంచాన్ని తన వైపు ఆరాధన కొరకు ఆకర్షించుకుంటాడు. ఇదంతా కూడా 1000 ఏండ్ల పరిపాలనకు సంబంధించింది. ఎన్ని దేవాలయాలు ఉన్నాయి? 8 దేవాలయాలు. భౌతిక సంబంధమైనవి 5, ఆత్మ సంబంధమైనవి 3. మంచిది, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.